చాలా కాలం క్రితం హిమాలయ పర్వతాల మధ్యలో మంచుతో కప్పబడ్డ ఒక ప్రశాంతమైన ప్రాంతంలో శివుడు తపస్సులో లీనమై ఉండేవాడు. అతని మనస్సు పూర్తిగా ధ్యానంలో మునిగిపోయింది. లోకసుఖాలు, సంపద, కీర్తి ఏదీ అతనికి అవసరం లేదు. సమస్త సృష్టికి శాంతి, మోక్షం అందించడమే అతని లక్ష్యం. అదే సమయంలో హిమవంతుని కుమార్తె పార్వతి శివుణ్ణే తన భర్తగా పొందాలని కోరుకుంది. ఆమెకు తెలుసు, శివుడు సాధారణ వ్యక్తి కాదు, తపస్సు, త్యాగం, జ్ఞానం కలిసిన మహానుభావుడు అని. కాని శివుడు ఆమెను గమనించలేదు. అతడు ధ్యానంలో మునిగిపోయి ప్రపంచాన్ని మర్చిపోయాడు. అయితే పార్వతి వెనకడుగు వేయలేదు. ఆమె గట్టిగా నిర్ణయించుకుంది, ఎన్ని కష్టాలు వచ్చినా శివుణ్ణే నా భర్తగా పొందుతాను. అందుకే ఆమె తపస్సు ప్రారంభించింది. మొదట పూలతో పూజ చేసింది, తర్వాత ఫలాలతో జీవించింది, తర్వాత నీటితోనే కాలం గడిపింది. చివరకు ఆహారమే లేకుండా మంచులో, ఎండలో, వానలో కఠిన తపస్సు చేసింది. సంవత్సరాలు గడిచాయి. ఆమె శరీరం క్షీణించింది, కాని మనసు మాత్రం ఇంకా బలపడింది. దేవతలందరూ ఆమె భక్తిని చూశారు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు లోకాన్ని వేధిస్తున్నాడు. అతడికి వరం ఉంది, శివుడి కుమారుడే నన్ను సంహరించగలడు. కాని శివుడికి పెళ్ళే కాలేదు, కుమారుడే లేడు. దేవతలు భయపడ్డారు. వారు కలిసి ప్రేమదేవుడైన మన్మధుణ్ణి పిలిచారు. శివుడి మనసులో ప్రేమను మేల్కొలిపి పార్వతిని చూసేలా చెయ్యి అన్నారు.